చంద్రబాబు నాయుడు సార్ చెప్పిన విషయంగా ఈ 2020లో డాక్యుమెంట్ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు చూస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ముందు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు సార్ ఇచ్చిన 2047 స్వర్ణాంధ్ర కూడా అన్నీ కూడా సిస్టంలో కంప్లీట్ అవుతాయి. అవన్నీ పూర్తిగా అమలు చేసినట్టుగా బాధ్యత సార్ తీసుకున్నారు కాబట్టి మా ఇండస్ట్రియలిస్ట్గా మేము కూడా బాధ్యత కూడా మేము కూడా కంప్లీట్ చేస్తూ మేము కూడా కొత్తగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఐటీ కంపెనీస్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ముందుకు వస్తూ మేము కూడా వీటిలో కలిసి ప్రయాణిద్దాం అని చెప్పి ఆలోచన వచ్చాము. అంటే సార్ ఇప్పుడు గతంలో 2020 ఈరోజు తెలంగాణకి ఆదాయం అంటే చాలామంది ఎగతాళి చేశారు. హైదరాబాద్లో హైటెక్ సిటీకి కడితే ఎవరు వస్తారు ఏంటి అన్నది. ఈరోజు అది రాష్ట్రానికి ఆదాయంగా కనబడుతుంది తెలంగాణకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2047 ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళకి ఈరోజు ఉపాధి తీసుకుంటూ సంపాదించుకుంటూ వస్తున్నారు వాళ్ళంతా. అలాగే సేమ్ కైండ్ ఆఫ్ కండిషన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఈజ్ ద రైట్ ప్లేస్. ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద బెస్ట్ థింగ్ అండి. దాన్ని బట్టి మనకి గ్రోత్ అంతా ఉంటుంది. మేము కూడా భావించి దానికోసం చెప్పి ఇక్కడ ఏపీలో ఒక 5 crores ఇన్వెస్ట్మెంట్తో సైబర్ సెక్యూరిటీ మీద కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం కోసం వచ్చామండి. ఓకే.